లాస్ట్ మంత్ మేము ఆంధ్ర ట్రిప్ వెళ్ళామని చెప్పాం కదా! సో, దాంట్లో సెకండ్ డే మేమేంటంటే పిఠాపురం వెళ్ళాం. ఎర్లీ మార్నింగే. పిఠాపురం నుంచి అన్నవరం జస్ట్ ఒక 40-45 కిలోమీటర్సే ఉంది. సో, ఇంక అది కూడా చూసేసుకుంటే బావుంటది కదా! అని చెప్పేసి అనుకోని ఇంక వెళ్ళిపోయామనమాట. అక్కడికెళ్ళేసరికి మాకు అరౌండ్ 11:00 అలా అయింది. సో, వెళ్ళగానే వెంటనే ఇంకా మేమేం తినలేదు. మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఎళ్ళే దారిలో మాకెక్కడ మంచివి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇక్కడ మంచి ప్లేస్ కనిపించలేదు. ఇంకా సరే దేవుడి దగ్గరికే అక్కడికి వెళ్తున్నాం కదా! చూద్దాం అక్కడ ఏమన్నా ఉంటాయని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాము. సో, దిగగానే మాకంత చాలా ప్లెజెంట్‌గా అనిపించిందండి. ఆ అట్మాస్ఫియర్ అంతా గ్రీనరీతో రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. మాకు నిజంగా ఇంత 3 డేస్ మేము ట్రావెల్ చేసాం కదా! రోడ్స్ మాత్రం మాకెక్కడ ఇబ్బంది అనిపించలేదు. సో, లోపలికొచ్చేసిన తర్వాత అందరం లైట్‌గా టీ, కాఫీ ఎవరికి ఏది నచ్చితే జ్యూసెస్ అలా తాగాము. ఎందుకంటే ఖాళీ కడుపుతో ఎళ్తున్నాము గదా! చాలా టైం పట్టొచ్చు లోపలికెళ్తే మళ్ళీ ఏ టైంకొస్తామో అని చెప్పేసి. సో, లైట్‌గా టీ, కాఫీ అలా తాగేసి ఎళ్ళామనమాట. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అయితే ఇక్కడేంటంటే టెంపుల్‌కి దగ్గరలోనే షాప్స్ చాలా ఉన్నాయి. మనకు కావాల్సిన పూజకి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. పూలు, పండ్లు, టెంకాయలు ఇంకా అన్ని సామాన్లు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పక్కన షాప్సు అన్నీ డాల్స్ అవి ఎక్సెట్రా చాలా ఉన్నాయన్నమాట. సో, మనకు కావాల్సినయన్నీ బయటే దొరుకుతాయి తీసేసుకోవచ్చు. సో, అలా మేము కొన్ని దేవుడికి సంబంధించిన తీసుకొని లోపలికెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు కదా! టెంపుల్ మాత్రం చాలా పెద్దగా విశాలంగా ఉంది. అసలు అన్నవరం టెంపుల్ మేము లాంగ్ 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వచ్చినట్టు గుర్తుంది నాకైతే. నాకంత గుర్తు కూడా లేదసలు. బట్ ఇప్పుడు అంటే ఇక్కడికొచ్చిన తర్వాత అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది కదా! ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్‌కొస్తుంటే ఆ పాజిటివ్ వైబ్ అనిపిస్తది కదా! సో, ఇంకో విషయం మాకేంటంటే ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. చెప్పులైనా ఎప్పుడైనా నిజంగా అన్నవరంలో ఎక్కడైతే వదిలేయకండి. వీలైతే మనకు కారుంటే కారు లోపలే పెట్టేయండి. మేము అలాగే చెయ్యకపోవడం వల్ల ఒకరి చెప్పులు మిస్ అయిపోయాయి. మా డ్యాడీవి అయితే చెప్పులు మిస్ అయిపోయాయి. దొంగలు చాలామంది ఉన్నట్టున్నారు. చాలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే లోపల టెంపుల్‌లో మనకి కెమెరాస్, ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. కాకపోతే మధ్య మధ్యలో వాళ్ళు అనౌన్స్‌మెంట్స్ బోర్డ్స్ పెట్టారు. ఏంటంటే దొంగలున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సామాన్లు మీరే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి. బయటికొచ్చిన తర్వాత మాకర్థమైంది. మా చెప్పులు లేకపోయేసరికి నిజంగా ఇంతమందున్నారా దొంగలు అని జెప్పేసి. సో, దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నామండి. తొందరగానే అయిపోయింది. మాకెక్కువ టైం పట్టలేదు. ఇంకా దర్శనం చేసుకొని అలా బయటికి నడుస్తూ వెళ్తూ ఉంటే పక్క పక్కన చిన్న చిన్న టెంపుల్స్ కనిపిచ్చాయనమాట. అండ్ ఇంకోటి అన్నవరంలో ఒకటి విన్నాను సామూహికంగా పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పేసి. అంటే మేము వెళ్ళినప్పుడైతే మాకు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు అక్కడ. ఇంకోటి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నారు గదా! మనకక్కడ వ్రతాలు చేయించుకున్న వాళ్ళు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట ఫేమస్ ఇక్కడ. అంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే వ్రతం అయితే చేయించుకుంటారు. బట్ మేము చేయించుకోవాలనుకున్నాం గానీ మాకు టైం అంత లేకుండే అండి. ఎందుకంటే మేము వేరే ప్లేస్‌కెళ్ళాలి. సో, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్‌గా అన్నదానం పెడతారని చెప్పేసి విన్నాము. మాకు ఆల్మోస్ట్ లంచ్ టైమ్ అయింది కాబట్టి లోపలికొచ్చేసి భోజనం దేవుడిది ప్రసాదం భోజనం అయితే చేసుకున్నాము. సో, మాకైతే బాగా అనిపించింది. అంటే అంతమందికి భోజనం పెడుతున్నారంటే అది చాలా మంచి విషయం కదా! సో, ఇదండి ఈరోజు అన్నవరం గురించి. అండ్ మా ఛానల్‌ని మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.